ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్కాపురంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలకి శంకుస్థాపన చేయడం కోసం జనసేన అధినేత ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మార్కాపురం వచ్చారు. మంచినీటి పథకానికి సంబంధించి 1290 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభమవుతున్నటువంటి మంచినీటి పథకానికి ఆయన శంకుస్థాపన చేశారు. అయితే అధికారిక కార్యక్రమం ప్రోటోకాల్తో వచ్చారు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మరి ఇటీవల కాలంలో జనసేనలో చేరినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు మరి ఆయన్ని రిసీవ్ చేసుకున్నారు, మర్యాదపూర్వకంగా కలిశారు. అదేవిధంగా బహిరంగ సభలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చాలా గొప్పగా ఏపీ డిప్యూటీ సీఎం చెప్పడం అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్పుకోవాలి. అయితే ఇది బాలినేని ప్రత్యర్థులకు మాత్రం ఒక షాక్ ఇచ్చిందని అయితే చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రభుత్వ కార్యక్రమంలో మరి ఎమ్మెల్యేలు, మంత్రులు, జిల్లా ఇన్ఛార్జి మంత్రులు మరి ఎంతోమంది ఆసీనులై ఉన్నటువంటి ఆ కార్యక్రమంలో అధికారులు, జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఉన్నటువంటి ఆ అధికారిక కార్యక్రమంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి చాలా గొప్పగా చెప్పాడు జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం. తనకి కష్టకాలంలో కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గతంలో ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రిగా ఉన్న కొన్ని సందర్భాల్లో మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తనకి అండగా కూడా ఉన్నారు అనేటువంటి ఒక ఎపిసోడ్ని కూడా ఆయన తెర మీదకి తీసుకుని వచ్చారు. అలాంటి నాయకులు జనసేనలోకి రావాలని నేను కోరుకున్నానని, అందుకనే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని జనసేనలోకి ఆహ్వానించానని చెప్పుకున్నారు. అయితే ఈ పరిస్థితులు, పరిణామాలన్నీ కూడా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రత్యర్థులకైతే ప్రస్తుతం మింగుడు పట్టలేదని చెప్పాలి. అయితే అధికారిక కార్యక్రమం అయిపోయిన తర్వాత జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం తోటి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు అరగంట పాటు మరి సుదీర్ఘంగా చర్చించినట్టయితే తెలుస్తూ ఉంది. అయితే ఉమ్మడి ప్రకాశం జిల్లాకు సంబంధించి జనసేన పార్టీని ఏ విధంగా బలోపేతం చేయాలి, రానున్న ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో జనసేన పార్టీ పోటీ చేసేటువంటి ఆలోచన చేయాలి, ఎలాంటి ఇన్ఛార్జీలను ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ నియమించుకోవాలని చెప్పేసి అనేటువంటి అంశాల మీద ఏపీ డిప్యూటీ సీఎం బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో చాలాసేపు చర్చించినట్టయితే తెలుస్తోంది. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన గురించి ఇటీవల కాలంలో మరి ఆయన ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేన పార్టీ వదిలి వెళ్ళిపోతున్నారని, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడారని, జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నారని కొంతమంది, జగన్మోహన్ రెడ్డి గారు యాక్సెప్ట్ చేశారని కొంతమంది, ఆయన వెళ్ళిపోతున్నాడని కొంతమంది రకరకాలుగా విష ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. దాదాపు గత నెల రోజులుగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఆయన ప్రత్యర్థులకు సంబంధించినటువంటి వారు పెద్ద ఎత్తున వారికి అనుకూలంగా ఉన్నటువంటి ప్రసార మాధ్యమాల్లో కూడా ఆయన మీద దుష్ప్రచారం చేపిస్తూ ఆయన్ని జనసేన పార్టీకి పూర్తిగా దూరం చేయాలనేటువంటి ఒక పెద్ద కుట్రకైతే తెరలేపినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు ఆ కుట్రలన్నీ కూడా పటాపంచలు చేస్తూ ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అంత పెద్ద వేదిక మీద ఆలింగనం చేసుకోవటం, వాసు బాలినేని సీనన్న అని చెప్పేసి గౌరవంగా మాట్లాడడం, శ్రీనివాస్ గారు లాంటి వ్యక్తులు నా పార్టీలో ఉండాలని చెప్పేసి తెచ్చుకున్నాను, అలాంటి వ్యక్తులు సౌమ్యులు అని చెప్పేసి చాలా గొప్పగా మాట్లాడిన తీరు ఏదైతే ఉందో బాలినేని గారి ప్రత్యర్థులకి అది మింగుడు పట్టలేదని చెప్పాలి. ఆ వేదిక మీదే బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రత్యర్థులు ముఖం నల్లగా మాడిపోయినటువంటి పరిస్థితి. మరి ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధినేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అంత పెద్ద వేదిక మీద పొగడ్తలతో ముంచెత్తడం, ఆయన ఆలింగనం చేసుకోవటం, ఆ దృశ్యాలు చూసినటువంటి ఆయన ప్రత్యర్థులు కడుపు మంటతోటి వేదిక మీద రగిలిపోయినట్లయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. సో మొత్తానికి కనుక చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పంపించేయాలి జనసేన నుంచి, ఆయన మీద విషం జిమ్మాలి, ఆయన మీద బురద జల్లాలి, ఆయన ఆ విధంగా చేసి ఆయన పార్టీ నుంచి బయటికి పోయేలా చేయాలి, తద్వారా జనసేన పార్టీని నిర్వీర్యం చేయాలి, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ జవసత్వాలు లేకుండా చేయాలి, ఆ పార్టీ బలపడకుండా చేయాలని చాలామంది రకరకాల కుట్రలు తెర వెనుక పన్నినటువంటి పన్నాగాలన్నీ కూడా ఈరోజు పటాపంచలయ్యాయని చెప్పేసి జన సైనికులు అయితే ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తన పార్టీ అధినేత ఏ విధమైనటువంటి మరి ఆలోచనలతోటి జనసేన పార్టీ అధినేత మరి బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని పార్టీలోకి తెచ్చుకున్నారో, మరి ఉమ్మడి ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు జిల్లా లాంటి బలమైనటువంటి జిల్లాలు కూడా జనసేన పార్టీని బలోపేతం చేసే శక్తి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి ఉందని చెప్పేసి ఆయన గుర్తించి మరీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని తన పార్టీలోకి తెచ్చుకున్నటువంటి జనసేన అధినేత యొక్క ఆశయాలను ఆ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలు కూడా తూట్లు పొడుస్తూ బాలినేని గారిని పొమ్మనకుండా పొగపెట్టేటువంటి ఒక ప్రయత్నం చేపిస్తూ మరి ఆయన ప్రత్యర్థులతో చేతులు కలిపి ఆయన మీద విషప్రచారం చేసేటువంటి ఒక కార్యక్రమంలో వారు కూడా భాగస్వాములైనటువంటి ఆ పరిస్థితులు, పరిణామాలన్నీ కూడా ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత తెలుసుకున్నట్టయితే స్పష్టంగా కనపడుతుంది. దానికి సంబంధించి ఆయన భవిష్యత్తులో బాలినేని శ్రీనివాసరెడ్డి గారి మీద ఈ విధమైనటువంటి దుష్ప్రచారం జరగకుండా కూడా ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనే దాని మీద అయితే ఆయన పార్టీ పెద్దలకైతే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. ఇక మీదట ఉమ్మడి ప్రకాశం జిల్లా కానీ నెల్లూరు జిల్లా కానీ ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలోనే చేరికలు ఉంటాయి. బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి 2 జిల్లాలకు సంబంధించినటువంటి పగ్గాలు కూడా అప్పచెప్పేటువంటి పరిస్థితులు చాలా స్పష్టంగా కనపడతా ఉన్నాయి. అదేవిధంగా ఆయన కూడా యాక్టివ్గా ఉంటాను, నేను యాక్టివ్గా పనిచేయాలనుకుంటున్నాను, ఒక ప్రకాశం జిల్లానే కాదు, మీరు ఎక్కడ ఆదేశిస్తే అక్కడ పార్టీని బలోపేతం చేసి పార్టీకి ఎవరు సూట్ అయినటువంటి నాయకులు ఉంటారు, గ్రౌండ్ లెవెల్లో ఎవరు బలమైన
కీలకమైనటువంటి నాయకులు, వాళ్ళని ఏ విధంగా పార్టీలోకి తెచ్చుకోవాలి, పార్టీలోకి తీసుకున్న తర్వాత వారికి ఏ విధమైనటువంటి బాధ్యతలు అప్పజెప్పాలనేటువంటి దాని మీద ఖచ్చితంగా నేను కష్టపడి పనిచేస్తానని చెప్పేసి పార్టీని పూర్తి స్థాయిగా బలోపేతం చేయడానికి నా సర్వశక్తులు ఒడ్డుతానని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారితో చర్చించినట్టు తెలుస్తోంది. దానికి అంగీకరించినటువంటి జనసేన అధినేత ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కీలకమైనటువంటి బాధ్యతలను బాలినేని గారికి అప్పగిస్తానని చెప్పేసి హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే అంత పెద్ద వేదిక మీద బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి గొప్పగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాత జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి మరొకసారి ఉప ముఖ్యమంత్రి స్ట్రైట్ గా సూచనలు చేసినట్టు తెలుస్తోంది. బాలినేని శ్రీనివాసరెడ్డి నా మనిషి, ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత నాకుంది, మీ మీద కూడా ఉంది. ఖచ్చితంగా ఆయన కూటమి పార్టీలో అయినటువంటి జనసేన పార్టీలో ఆయన ఒక కీలకమైనటువంటి నేత కాబట్టి పరిపాలనలో కూడా భవిష్యత్తులో ఆయన భాగస్వామి అవుతారు. ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి క్రమంలో, ప్రజల సమస్యలు తీర్చేటువంటి క్రమంలో అధికారులు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి జిల్లా వ్యాప్తంగా సహకరించాల్సినటువంటి బాధ్యత అధికారుల మీద ఉంటుందనేటువంటి అంశాన్ని మరొక్కసారి అధికారులకి వేదిక మీద ఉప ముఖ్యమంత్రి అయితే గుర్తు చేసినట్టయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. సో మొత్తం కనుక చూస్తే బాలినేని శ్రీనివాసరెడ్డి ఎంట్రీ ఏదైతే ఉందో బాలినేని రాకు ప్రత్యర్థులు షాకు అనేటువంటి రీతిలో జన సైనికులు అయితే సంబరాలు చేసుకుంటా ఉన్నారు.